ఎన్నికలను ఎదుర్కోలేక మహిళలపై నీచ రాజకీయాలు చేయడం సరికాదని సన్నపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరులపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన అభివృద్ధిని చూపి ఓట్లు అడగాలి గాని నీచ రాజకీయాలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. ఎన్నో రోజులు కాదు, ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి, ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్, ఆడియో మెసేజ్ పంపించాడు. మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా, మీడియా మిత్రులకు అందరికీ ఇప్పుడు ఏమన్నా ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్నని మార్చండి. దుర్మార్గాలకే, దురాఘాతాలకే, అన్యాయాలకే, అక్రమాలకే నిలబోయిపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా. ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చుని పెద్ద మనిషి పాత్ర పోషించినటువంటి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు. నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర, మా ఓటు యువకులకే ఒక ఆదర్శం. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారన్నా, నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారన్నా, నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారన్నా, వారందరికీ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం. కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి వచ్చే 94 నుంచి ఇప్పుడు దాకా 30 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసావు, మంత్రిగా పనిచేసావు. మీ తమ్ముడు మొత్తం నేను చూసేవాడని చెప్పుకున్న మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయుల సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు, ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు. పాప మా రాజేంద్ర అన్న సరికొత్త పదాలు పలికాడు ఈరోజు. మేమే కొంతమంది కోర్టులను అటు పంపించాం. పాపం మా రాజేంద్ర నాకు తెలుసో లేదో, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు కావచ్చు, రాజకీయాల్లో ప్రసన్న కోసం ప్రసన్న వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనకు కానీ, వేమిరెడ్డి ప్రశాంతి మేడం కానీ కోర్టులు, విషయాలు, వ్యవహారాలు తెలియకపోవచ్చు. కానీ వారు చుట్టూ ఉండే కొంతమందికి కోర్టు వ్యవహారాలు చేయడంలో, కోర్టు పనులు చేయించడంలో పిహెచ్డి చేస్తున్నారు ఈ జిల్లాలో. తెలిసినట్లే పాపం మా రాజేంద్రనకి. మాతో ఎవరెవరో నీ పక్కన ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది. రాజేంద్రనా, గుండె ఆగిపోద్ది, నీకు గుండె ఆగిపోద్ది. కోవూరు నియోజకవర్గ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది. పాపం నీకు కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెత్తనం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది. కోవూరు నియోజకవర్గం మొత్తం, మా కోవూరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నాను. మా కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా. మేము చెప్పే మాటలు కాదు ఇవి. కోవూరు నియోజకవర్గ ప్రజానికం పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు. కోవూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే కాదు, జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కోమని చెప్పి ఈ సందర్భంగా పాపం మా రాజేంద్రనకి పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకి, మా సాయన్నకి మీ ద్వారా తెలియజేస్తున్నా. రిలీజు చేసేది నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ప్రసన్న నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు. పాపం సంస్కారం అడ్డొస్తుంది. కుటుంబం నేపథ్యం ఉంటే సరిపోదు, మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు, 30-40 ఏళ్ళు మేము శాసనసభ్యులు అంటే సరిపోదు.
కనీసపాటి విలువలు, సంస్కారం, ఈ మాట మాట్లాడొచ్చా లేదా? ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో, నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు. నిన్న మొన్నటి దాకా దేవత అయినటువంటి ఆమె ఈరోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మం ఏమిటో, ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియట్లా. నేను ఈ 40 సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేశా, రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను ఈ అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలకు చెప్పుకొని ఎన్నికలకు పో, అంతే తప్ప ఇదిగో భూతద్దం, ఇదిగో పార్టీ మారిపోతున్నారు, ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఏమో ఒక డౌట్ వస్తాం. అన్నా మాకు డీబీ టీంతో పనిలే, బీడీ టీంతో పనిలే. మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు, భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పా. ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట, మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం, అంతా వారు ఇంగ్లీష్లో మాట్లాడారు. వీఆర్ గోయింగ్ టు డూ లైక్ దిస్ దస్ అది ఇది, మాకు అంత ఇంగ్లీష్ చదువుకోలేదు. కట్ చేస్తే ఆ డీబీటీ మా సాయన గారు చేరిందంట. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించే ఈ డీబీటీ మా సాయన కాడ చేరి ఉన్నారు. కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి, నువ్వు చెప్పేవే రాజేంద్రన్న, నా కోవట్లు ఆడున్నారనే, నీ కోవట్లు ఉన్నారో లేదో కానీ ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే, మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి ఈ సందర్భంగా ఎఫిషియెంట్గా ఇంగ్లీష్ అంటే అంత ఇది లేక మేము చిన్న చదువులు చదువుకున్నవాడిని వాళ్ళకి మేము అయ్యా బాబు మాకు మీ డీబీ టీం వద్దు, మీ బీడీ టీం వద్దు అని చెప్పాం. కట్ చేస్తే వాళ్ళు హార్ట్ చేస్తున్నారండి. కట్ చేస్తే దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది, దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది. ఏ రోజైనా గతంలో కానీ మా సాయన చెప్పాడు, రాజకీయాల్లో ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, కనపడరు అని. రాజకీయాల్లో రాకముందే, ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందే వాళ్ళు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మేము పుట్టిన గడ్డకి సేవ చేయాలని వాళ్ళు ఎక్కడో సంపాదించుకున్న డబ్బుల్లో, కష్టంతో పనిచేసుకున్న వచ్చిన ఆదాయంతో ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేసినట్టు మా సాయన కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని పార్లమెంట్ పరిధిలో ప్రజల్ని మోసం చేసేదానికి, మాయ చేసేదానికి, ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాదా చెప్పమనండి, మాకు ఏ డీబీ టీము బీడీ టీము పనిచేయట్లేదు, మేము ప్రజలను నమ్ముకోనున్నాం, ప్రజల కోసం పనిచేసాం, భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఎన్ని బీడీ టీములు తెచ్చుకున్నా, మీరు ఎన్ని డీబీ టీములు తెచ్చుకున్నా, మీరు ఎన్ని ఉన్నాయి లేనట్టు చూపించినా, ఎన్ని లేని ఉన్నట్టు చేసినా, నెల్లూరు జిల్లా ప్రజానీకం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.